టాలీవుడ్ సినిమా చరిత్రలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాలు, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. కానీ కొన్ని అరుదైన చిత్రాలు మాత్రమే సంవత్సరం దాకా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి. ఆ చిత్రాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారి చిత్రాలు చూసుకుంటే లవకుశ, అడవి రాముడు, వేటగాడు ఈ చిత్రాలు సంవత్సరం పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి. నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రం ప్రేమాభిషేకం 1981లో విడుదలై సంవత్సరం పైగా ఆడి రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు, సింహాసనం ఈ చిత్రాలు సంవత్సరం పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఖైదీ, ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి, వాల్తేరు వీరయ్య ఈ చిత్రాలు సంవత్సరం పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి. నెక్స్ట్ నరసింహం, నందమూరి బాలకృష్ణ గారి చిత్రాలు చూసుకుంటే మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్, వీరసింహారెడ్డి ఈ చిత్రాలు సంవత్సరం పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి. నెక్స్ట్ 2006లో విడుదలైన పోకిరి చిత్రం మహేష్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా నిలిచి సంవత్సరం పైగా ఆడింది. నెక్స్ట్ 2009లో విడుదలైన మగధీర ఈ చిత్రం సంవత్సరం పైగా ఆడి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.